నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్యాంకులకు 5 రోజుల పని దినాలు కల్పించాలి. గూడూరు పట్టణంలోని ఎస్బీఐ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి కావడంతో గూడూరు పట్టణంలో సంఘీభావ యాత్ర చేపట్టి సాయమందిరంలో పూజలు చేసిన టీడీపీ నాయకులు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం కృషి. మనువోలు మండలం బద్దువోలు గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో పశువులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ. శిబిరంలో పాల్గొన్న ఏడీ గురవారెడ్డి, టీడీపీ నాయకులు. ఉపాధి పనులపై గ్రామ సభలు. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ ఉంటుందని మాట్లాడిన ఏపీఓ సురేంద్రబాబు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు తెలిపారు. లోకేష్ చేపట్టిన పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి కావడంతో మంగళవారం చెలుకూరు జాతీయ రహదారి నుండి సాయిబాబా మందిరం వరకు నాయకులు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విరివిగా తరలివచ్చారు. లోకేష్ చిత్రపటానికి డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేశారు. అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయి మందిరంలో నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని వారు వివరించారు. ప్రజాబలం అనే దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టారు. ఆయన 3,126 కిలోమీటర్ల పాదయాత్ర 226 చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై చెరగని సంతకం పెట్టు యువగళాన్ని చేశారు. ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కండ, తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆ రోజు యువగళాన్ని ప్రారంభించిన రోజు ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు, చేతిలో మైక్ పెరుక్కున్నారు, ఆయన చుట్టూ ఉన్న లైట్లు పెరుక్కున్నారు. ఆ రోజు నోటితోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్లో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆ నియంత పాలన ఎలా ఉండిందంటే ఆ 4 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఆ నియంత పరిపాలనని అనగతొక్కే విధంగా యువగలం పాదయాత్రతో యువతకి నేనున్నానని భరోసా ఇస్తూ తెలుగు యువతని ముందు పెట్టి తెలుగు యువత కోసం పనిచేస్తాం, యువతని కొత్త రక్తాన్ని
తెలుగుదేశం పార్టీలో ఎక్కించేదానికి ఆయన ఆ రోజు పడినటువంటి కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలం తర్వాత 2 సంవత్సరాల లోపలే జరిగింది. అంటే తెలుగు యువత రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో ర్యాలీ చేసి సాయిబాబా గుళ్ళో పూజలు చేయడం జరిగింది. ఆయన ప్రజలతో బాగుండాలని, ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్సూచిగా మారాలని బాబా గుళ్ళో పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలు. 3 సంవత్సరాల క్రితం ఎందరో అంచనాలని తలకిందులు చేస్తూ యువగల పాదయాత్ర మొదలు పెడతారా, నడుస్తారా, ప్రజల్లోకి వెళ్తారా అని చెప్పిన అనేక అనుమానాల మధ్య ప్రజల్లోకి వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో నిరాశతో ఉన్నటువంటి కార్యకర్తల్ని ధైర్యాన్ని పోస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ముఖ్య కారణమైనటువంటి లోకేష్ బాబు గారి ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసినందుకు గుర్తుగా ఈరోజు మేము మా గూడూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ బాసు సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ యొక్క సంఘీభావ పాదయాత్ర చేసి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రీతమ నాయకులు, మా సోదర సమానులు డాక్టర్ బాసు సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా మిత్రులు, సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, నాయకులకు, ఇప్పుడున్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున, అలాగే లోకేష్ బాబు గారి చిత్రపటానికి కటౌట్కి పాలాభిషేకం చేసుకొని యువగలం ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి ఆయన 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే 90కి పైగా ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించాలంటే ఆయన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందని రాష్ట్ర ప్రజలందరికీ, అవతల పార్టీ వాళ్ళకి తెలియజేసిన నారా లోకేష్ బాబు గారికి ఆయన ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటూ ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు పోవాల, భవిష్యత్తు నాయకుడు మాకు ఆయనే అని మా తెలుగుదేశం వర్గం అంతా ప్రిపేర్ అయిపోయింది. భవిష్యత్తులో ఆయన శిఖరాలకు వెళ్తాడని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున లోకేష్ బాబు గారికి. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, నెలవల్లి భాస్కర్ రెడ్డి, లీలావతి, హరికుమార్, వెంకటేశ్వరరాజు, శివకుమార్, మస్తాన్ నాయుడు, పట్టాభిరామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, జలీల్ బాషా, కిషోర్ నాయుడు, వెంకటేష్, సునీల్, ముమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉన్న నేపథ్యంలో వారానికి 5 రోజులు పని దినాలు అమలు చేయాలని ఎస్బీఐ రీజనల్ కార్యదర్శి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఎస్బీఐ వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంకు పని దినాలు 5 రోజులు కుదించాలని యుఎఫ్బియు ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక వివేకానంద రోడ్డులో ఉన్న ఎస్బీఐ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్బీఐ రీజనల్ కార్యదర్శి రామచంద్రయ్య తదితరులు మాట్లాడుతూ పని ఒత్తిడి నేపథ్యంలో వారానికి 5 రోజుల పని దినాలకు గతంలో అంగీకరించారని, అయితే ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. 5 రోజుల పని దినాలు ఉన్నా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 5 రోజుల పని దినాల కారణంగా ఉద్యోగులపై ఒత్తిడి తగ్గి మరింత మెరుగైన సేవలు అందివ్వగలమని వారు వివరించారు. బ్యాంక్ సంఘాలు 9 సంఘాలు కలిపి యుఎఫ్బియు తరఫున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మా యొక్క మెయిన్ డిమాండ్ వారానికి 5 పని దినాలు ఉండాల్సిందిగా మేము పోరాడుతున్నాము. దీనికి ఈరోజు మా కామ్రేడ్స్ అందరూ వచ్చి యూనిటీగా మా యుఎఫ్బియు కాలు మేరకు అందరూ ఈరోజు ఇక్కడ ఈ గూడూరు రీజియన్ తరఫున మా యూనియన్స్ కానీ మా అసోసియేషన్ కామ్రేడ్స్ కానీ అందరూ వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మా మెయిన్ కోరికలు ఏంటంటే 5 పని దినాలు ఉండాలి. దీనివల్ల మా మెంబర్స్, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 5 దినాలు తర్వాత 2 రోజులు వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత దినము మంచి ప్రొడక్టివిటీ బ్యాంకుకి ఇచ్చేదానికోసంగా మేమందరం ఎప్పటి నుంచో
గత 10 సంవత్సరాల నుంచి ఈ 5 పని దినాల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మా బ్యాంకుల తరఫున గవర్నమెంట్ మధ్య IBA అని ఒక ఆర్గనైజేషన్ దీనికి 2024లోనే మాకు ఈ 5 డేస్ వర్కింగ్ అవర్స్ 5 డేస్ వర్కింగ్ డేస్ అనేది అంగీకరించారు. ఈ ఆధ్వర్యంలో 9 బ్యాంక్ సంఘాలు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ 5 డే బ్యాంకింగ్ అని చెప్పి రికమెండ్ చేసిందో అది గవర్నమెంట్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని బ్యాంక్ సంఘాల ఉద్యోగులు కలిసి పోరాడుతున్నాం ఈరోజు. ఈ 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో ఒక సంతృప్తి, నెక్స్ట్ వాళ్ళు తర్వాత పనిచేయడానికి అంటే పబ్లిక్కి వర్క్ చేయడానికి కానీ బ్యాంక్కి కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ కూడా చాలా తగ్గి ఎంప్లాయీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని EFBU తరఫున కోరడం జరుగుతుంది. బ్యాంక్ సంఘాలందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నామండి. 5 డే బ్యాంకింగ్ అనేది మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అది మేము ఇప్పుడు గవర్నమెంట్కి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. దానివల్ల ఏంటంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మేము మెయింటైన్ చేయగలము. స్ట్రెస్ అనేది మాకు చాలా వరకు అంటే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ కూడా దానివల్ల సఫర్ అయితే అవ్వరు. ఎందువల్ల అంటే దానికి ఆల్టర్నేట్ డిజిటల్ బ్యాంకింగ్ అవన్నీ వచ్చినాయి. అది మేము ధైర్యంగా చెప్పగలము. డేస్ ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు, అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. దాదాపు అందరికీ ట్రాన్సాక్షన్స్లో 90% వరకు డిజిటల్గా జరుగుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా మేము 5 డే బ్యాంకింగ్ కోసం ఫైట్ చేయడం కాదు, 5 డే బ్యాంకింగ్ ఇస్తారని గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ని ఆనర్ చేయమని అడుగుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాకు ఓన్లీ ఇప్పుడు అంతకుముందు బ్యాంక్ అంటే డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్ అంటే ఉండేది. అంతకుమించి చాలా సర్వీసెస్ చేస్తున్నాం. గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేస్తాము. కోవిడ్ టైంలో కానివ్వండి, ఎప్పుడు మా సర్వీసెస్ మేము ఎప్పుడు బ్రేక్ చేసింది లేదు. కమిటీగా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, సునీల్ కుమార్, సురేష్, ప్రత్యూష, ప్రసాద్, ఆంజనేయ కృష్ణ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. మనవోలు మండలం బద్దెవోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో గేదెలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న PACS అధ్యక్షులు రామకృష్ణయ్య మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పశువుల బీమాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని 31 పంచాయతీల్లో 8,24,00,000 రూపాయల ఉపాధి పనులకు ఖర్చు చేయడం జరిగిందని ఏపీఓ సురేంద్రబాబు తెలిపారు. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి పథకం కింద 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ జరుగుతుందని, ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా అందాయా లేదని పరిశీలించి నివేదికను తయారు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. నా పేరు సురేంద్ర బాబు. నేను సైదాపురం మండల్ అడిషనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ NREGS. NREGSలో భాగంగా మన మండలంలో సైదాపురం మండలంలో ఇప్పుడు సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ బృందం వారు వచ్చి ఉన్నారు. మనకి 2024 ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు NREGSలో చేపట్టిన పనులన్నీ కూడా ఆడిట్ వారు 31 గ్రామ పంచాయతీల్లో తనిఖీ చేసి పేమెంట్ జరిగినాయా లేవా వెరిఫై చేసుకొని ఒక్కొక్క ఈ ప్రక్రియ ఈ సంవత్సరం ఏంటంటే ఆడిట్ మ్యాక్సిమం 10 రోజులు 12 రోజులు జరిగేది. ఈసారి ఏంటంటే టీము అనేది అందరు రారు, ఒక 6 మంది DRPలు వస్తారు. 3 రోజులు లెక్కన ఒక విలేజ్ మినిమం 60 రోజుల నుంచి 70 రోజులు మన మండలంలో ఆడిట్ జరుగుతుంది. గ్రామ సభలు అన్నీ అయిన తర్వాత ఫైనల్గా మండల పరిషత్తులో ఫైనల్ గ్రామ సభలు జరుగుతాయి. పబ్లిక్ హీరింగ్కి PD గారు వీళ్ళందరూ వచ్చి ఏ గ్రామాల్లో ఆడిట్లో ఏమేం చేశారు అనేది వివరంగా క్షుణ్ణంగా పరిశీలించి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,24,00,000 పనులు జరుగున్నాయి.
అందులో 6,58,93,000 వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ పేమెంట్ 2,12,34,000 మెటీరియల్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా ఆడిట్ వారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో 8 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని టీమ్స్ గ్రామాల్లోకి వెళ్ళినాయి. డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ గ్రామానికి 2 లెక్కన గ్రామంలో ఉండి అక్కడ జరిగిన పనులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వేసిగర్స్తో మాట్లాడి వాళ్ళకి వేజెస్ పూర్తి స్థాయిలో ఆన్లైన్లో జరిగిన పేమెంట్కి వాళ్ళకి అందరివి ఒకసారి వెరిఫై చేసుకొని నివేదిక తయారు చేసుకొని గ్రామ సభ పెడతారు. గ్రామ సభలో గ్రామ సర్పంచి, పంచాయతీ సెక్రటరీ, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహిస్తారు. అక్కడ జరిగిన లోటుపాట్లన్నీ కూడా చదివి వివరించడం జరుగుతుంది. ఆ లోటుపాట్లకి ఏమైనా రికవరీస్ కానీ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ మొబైల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డిప్ లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో ఏర్పాటై ఉన్న ఆర్ఎస్ మొబైల్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొబైల్స్ రంగంలో ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ ను అందిస్తూ అందరి ఆదరాభిమానాలను ఆర్ఎస్ మొబైల్స్ పొందుతుంది. ఈ క్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీన లక్కీ డిప్ నిర్వహించారు. ఈ లక్కీ డిప్ లో మొదటి బహుమతిని జయలక్ష్మి, 2వ బహుమతిని షేక్ షాజహాన్, 3వ బహుమతిని దాము అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మొబైల్ యాజమాన్యం మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తేవడమే కాకుండా సరసమైన ధరలతో సేవలు అందిస్తామని వారు వివరించారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 3 నెంబర్స్ ఇవ్వబడింది. 3 నెంబర్స్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ జయలక్ష్మి, సెకండ్ ప్రైజ్ షాజహాన్, థర్డ్ ప్రైజ్ వచ్చి దాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 3 సైకిళ్ళు, సెకండ్ ప్రైజ్ వచ్చి హోమ్ థియేటర్ 2, థర్డ్ ప్రైజ్ వచ్చి 2 కీప్యాడ్ ఫోన్స్. ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. ఆదరిస్తున్న గూడూరు ప్రజలకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి కస్టమర్ దేవుళ్లకు ధన్యవాదాలు. ఆర్ఎస్ మొబైల్ గూడూరు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2వ వార్షిక క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రోటరీ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థుల పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడి చైతన్య కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Second annual sports meet 2K26. We should give a big round of applause to clap all of you. Clap. Yes. Now by chance. Clap. Big round of applause. Yes. Just one second. Very good. Next our volleyball WDC player. చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే మనం కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ రాణించగలిగితే ఎక్కడెక్కడ చదవాలి ఉన్నారో వాళ్ళందరం కూడా ఎదిగి పట్టుకొని తయారు చేయగలం. దాంట్లో ముందుంటారు మా శివకుమారెడ్డి గారు. అదేవిధంగా ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి చేస్తున్న మా శివకుమారెడ్డి గారికి చాలా సంతోషమైన విషయం అంటూ. ఎందుకంటే ఈ ఒక మంచి స్పోర్ట్స్ పిల్లలు కూడా ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్ ఆడి చూపించారు. దాంట్లో రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లో సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా హాకీలో స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా
క్రికెట్ కూడా స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. ఆ పిల్లలందరికీ మా ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పిల్లలందరినీ కూడా మేము పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా క్రమశిక్షణ ఉన్నాయి. అలాంటి పాఠశాలలో పిల్లలందరూ కూడా డిసిప్లిన్ ఉండమంటే చాలా డిసిప్లిన్ ఉంటున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఒక స్కూల్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ లో మొగ్గు చూస్తుంటారు. అలాంటి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఎఫర్ట్ దీని వెనక ఉందని చెప్పని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా వినాలి. మీరు అందరూ పిల్లలు మీకు చదువుతో పాటు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్ లో చూస్ చేసుకోండి. ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి. ఏ గేమ్ ఆడకుండా మాత్రం ఉండద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, మనం ఇంటర్మీడియట్ అంటే వెంటనే 10th అవగానే ఇంటర్మీడియట్ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ వేస్తారు. అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కరెక్షన్ లో రిజల్ట్ సరిగా రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే దానికి చాలా చూస్తున్నారు. గాయత్రి స్కూల్ నందు చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తో శ్రీ గాయత్రి స్కూల్ ముందుకు వెళ్తూ ఉంది. సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటుగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మన శ్రీ గాయత్రి స్కూల్ నుంచి ఇటీవలే HEF గేమ్స్ లో కూడా స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. హాకీకి స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. క్రికెట్ కూడా స్టేట్ మీట్ అటెండ్ అవ్వడం జరిగింది. సో మన గాయత్రి స్కూల్ ప్రారంభించి 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. సో దీనికి సహకరిస్తున్నటువంటి టీఈటీ సార్ అలాగే టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని వనరులున్న గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో వారు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారానికి 53వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో నాయకులు నినాదాలు చేశారు. అనంతరం కంకనాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం స్పందించి గూడూరుకు న్యాయం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. యాభై 53 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ, అయ్యా గూడూరుకి జరిగిన అన్యాయం ఎవరికి జరగదు. అలాంటి గూడూరు పరిస్థితి ఎలా చెప్పాలా ఏంది ప్రతి ఊరి నుంచి అడుగుతున్నారు. ఏమని? అయ్యా ఈ రాష్ట్రంలో మీకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. మొట్టమొదటిగా గూడూరు ప్రజల్లో రాజకీయ విభేదాలతో గూడూరు ప్రజలు సంఘీభావాలు తెలుపడం లేదు. అసలు ఏం జరుగుతుంది? గూడూరుకు వచ్చి గూడూరు అన్యాయం జరిగిపోయి ఆడ 2 మండలాలు ఆడ చూస్తే 3 మండలాలు చేసేసి అడ్రస్ లేకుండా పోయింది గూడూరు. 27 మండలాలతో ఉన్న గూడూరు అడ్రస్ లేకుండా పోతే జనాల్లో వచ్చి ఇక్కడ రాజకీయాలు ఏందయ్యా? ఎవరి కోసము? మన కోసం మనం పోకలాడాలి. కానీ ఇక్కడ రాజకీయాలు ఏంది? రాజకీయాలకి ఏం సంబంధం? ఇది గూడూరు జిల్లా భావితరాల బిడ్డలకు కదా భవిష్యత్తు ఇది. దీని గురించి ఎందుకు మీరు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపడం లేదు? ఒక్క మాట మేము అడుగుతున్నా, గూడూరు ప్రజలు మీరు వస్తే కాబోయేది గూడూరు జిల్లా కాబోతుంది. ఎలా తెచ్చుకోవాలో అది మాకు తెలుసు. మేము ఏది తలపెట్టినా అది జరగకుండా పోయే ప్రశ్నే లేదు. గూడూరు ప్రజలకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వచ్చి సంఘీభావం తెలుపుతూ మాకు గూడూరు జిల్లా కావాల్సిందే, మాకు భవిష్యత్తు ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఒకటి, మనకి 13,000 నుంచి 15,000 ఎకరాలు జిల్లా కావాల్సిన ల్యాండ్ ఉంది, నీళ్లున్నాయి, సంపద ఉంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పేటేటి సత్యంనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి ఇంద్రనీల్, పేటేటి చంద్రనీల్ వ్యవహరించారు.
గత 10 సంవత్సరాలుగా మా తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మా తండ్రి గారు నేటితో 10 సంవత్సరాలు గడిచింది. ఆయన బాటలో మేము నడుస్తూ ఆయన స్ఫూర్తిదాయకంగా చేసుకుంటూ ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 2 పర్యాయాలు జనవరి మాసంలో కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన మన్మోహన్ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల పైనుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఉంటే వచ్చి వాళ్ళ బిడ్డల పేరు మీద పుట్టినరోజు కానీ జ్ఞాపకాలు. వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఉభయదాతలుగా స్వర్గీయ వేటేటి సత్యం నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇంద్రనీల్ గారు చంద్రనీల్ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం వాళ్ళ తండ్రి గారి మీద రెండు రోజులు అన్నదానం చేస్తారు. తండ్రి చనిపోయినా కానీ బిడ్డలు వాళ్ళని గుర్తుపెట్టుకుని ఆ తేదీలో చేయడం అనేది చాలా ముఖ్య. కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,290 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,320 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,63,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 366 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకులకు 5 రోజుల పని దినాలు కల్పించాలి. గూడూరు పట్టణంలోని ఎస్బీఐ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి కావడంతో గూడూరు పట్టణంలో సంఘీభావ యాత్ర చేపట్టి సాయి మందిరంలో పూజలు చేసిన టీడీపీ నాయకులు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం కృషి. మనువోలు మండలం బద్దవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో పశువులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ. శిబిరంలో పాల్గొన్న ఏడీ గురవారెడ్డి, టీడీపీ నాయకులు. ఉపాధి పనులపై గ్రామ సభలు. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ ఉంటుందని మాట్లాడిన ఏపీఓ సురేంద్రబాబు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.